ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రజలకు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, తల్లికి వందనం డబ్బులనేవి గతంలో మనం చూసుకుంటే అర్హుల జాబితా రిలీజ్ చేయడం అయితే జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్‌పీసీఐలో మీ ఆధార్‌కి సంబంధించి మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నట్లయితేనే మీకు డబ్బులొస్తాయని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందనమాట. అయితే చాలామందికి ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియట్లేదు. సో, ఈరోజు మనం దానికి సంబంధించి ఏ విధంగా ఎన్‌పీసీఐలో మీ ఆధార్ సీడింగ్ అయితే నమోదయిందో లేదో అనేది చెక్ చేసుకొని ఈ విధంగా అయితే మనం ఇక్కడ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. ఈ విధంగా చెక్ చేయాలి ఏంటనేదిని. సో, దానికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట ఇది. ఈ అఫీషియల్ వెబ్‌సైట్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది ఓపెన్ చేస్తే అది ఇలా అయితే ఉంటుంది. ఇలా మీరు ఇలా పైకి స్క్రోలింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. పైకి స్క్రోలింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో మనకి అలా ఆప్షన్స్ అయితే చూసుకున్నట్లయితే ఇలా వరుసపెట్టి కిందన మనకి ఇక్కడ బ్లూ కలర్ ఆప్షన్స్ కనబడతా ఉంటాయన్నమాట. ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇందులో మనకి ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్స్ గెట్ హెల్ప్ అనే దగ్గర ఉంది కదా! ఇక్కడ మీరు చూడండి కస్టమర్స్ గెట్ హెల్ప్ దగ్గర ఆధార్ సీడింగ్ స్టేటస్ అని ఉంది కదా! ఈ ఆధార్ సీడింగ్ స్టేటస్ అనే దగ్గర మీరైతే క్లిక్ అయితే చేయాలన్నమాట. సో, దాని దగ్గర క్లిక్ చేసినట్లయితే క్లియర్‌గా మీకు దానికి సంబంధించి మొత్తం నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ సీడింగ్, అదేవిధంగా డీసీడింగు, అకౌంట్ డీటెయిల్స్, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్. ఇక్కడ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అని ఉంది కదా! ఈ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనే దగ్గర మీరైతే క్లిక్ చేయాలన్నమాట. ఈ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు దానికి సంబంధించి పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు. ఎంటర్ యువర్ ఆధార్ నంబర్. ఎవరికైతే డబ్బులు తల్లికి వందనం సంబంధించి డబ్బులు వస్తాయో వారి ఆధార్ నంబర్ ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి దాని తర్వాత ఆ నెంబర్ ఎంటర్ చేసి కిందన క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది మనకి. అలా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరైతే ఎంటర్ చేయాలన్నమాట.